ఈరోజు మనం ఒక అద్భుతమైన హిస్టారికల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్లోబల్ పాలిటిక్స్లో భారతదేశం సంచలనం సృష్టిస్తోంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అమెరికన్ మీడియా చాలా రకాలుగా భారతదేశం గురించి మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఈ స్టోరీ వెనుకున్న రాజకీయ వ్యూహాలేమిటి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి కొంతకాలంగా అమెరికా భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA చేసుకోవడానికి చాలా ట్రై చేస్తోంది. కానీ మన దేశం ఎప్పటికప్పుడు అమెరికా ప్రెషర్ని తిప్పికొడుతూనే ఉంది. ఎన్నో రౌండ్ల డిస్కషన్లు జరిగాయి. అమెరికా ఎన్నో వాణిజ్య రాయితీల్ని ప్రలోభాల్ని చూపింది. కానీ భారతదేశం ఎప్పుడూ తన సొంత ప్రయోజనాల్ని, తన దేశ పౌరుల ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఏ ఒప్పందానికి సిద్ధపడలేదు. అమెరికా యొక్క అన్ని వ్యూహాలు ఫెయిల్ అయ్యాయి. ఇది అమెరికాకు మింగుడు పడని నిజం. అదే సమయంలో ప్రపంచం మొత్తం షాక్ అయ్యే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకవైపు తాలిబాన్ విదేశాంగ మంత్రి ఎవరైతే ఎప్పుడూ భారతదేశానికి రాలేదో ఆయన సడన్గా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఇది మామూలు విషయం కాదు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై విధించిన ఆంక్షలు ప్రపంచానికి తెలిసినవే. ట్రంప్ హయాంలో ఈ ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి. అలాంటి ఆంక్షల్ని అమెరికా ధిక్కరించి తాలిబాన్ విదేశాంగ మంత్రి భారతదేశానికి రావడం వెనుక ఒక బలమైన పొలిటికల్ మెసేజ్ ఉంది. అది అమెరికా ఆంక్షల ప్రభావం ఇప్పుడు గతంలో వలే లేదని, భారతదేశం తనదైన విదేశాంగ విధానాన్ని, స్వతంత్ర విధానాల్ని అనుసరిస్తుందని. ఇది అమెరికాకు ఒక పెద్ద చెంపదెబ్బ లాంటిది. ఈ పరిణామాల మధ్యనే మరోవైపు బ్రిటన్ అడుగులు భారతదేశం వైపు పడ్డాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్రిటన్ అమెరికాను కూడా పక్కన పెట్టి భారతదేశంతో ఒక హిస్టారికల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. అంతేకాదు తన దేశంలోని మొత్తం మార్కెట్ని భారతీయ వస్తువులు, సేవల కోసం ఓపెన్ చేసింది. ఎలాంటి టారిఫ్లు లేకుండా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇండియన్ ప్రొడక్ట్స్ బ్రిటన్ మార్కెట్లోకి ప్రవేశించడానికి రూట్ క్లియర్ చేసింది. ఇటీవల యూకే ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ భారతదేశ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన చాలా మందికి నార్మల్గా అనిపించినా దాని వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది. కేర్ స్టార్మర్ ముంబైకి చేరుకున్నప్పుడు మొత్తం అమెరికా షాక్ అయింది. ఈ పర్యటన తర్వాత వెలువడిన పరిణామాలు పశ్చిమ దేశాలకి అసలు వాస్తవం అనేది తెలిసింది. ప్రపంచ మార్కెట్పై భారతదేశానికి ఎంత పవర్ ఉందో, ఎంత ప్రభావం ఉందో స్పష్టంగా చూపించాయి. భారతదేశం ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి ఒక న్యూ సెంటర్గా, ఒక కొత్త హబ్గా అవతరిస్తోంది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కాదు. ఇది ఒక హిస్టారికల్ టర్న్. మన దేశాన్ని వందల సంవత్సరాలు పాలించి మన సంపదను దోచుకున్న బ్రిటన్ ఈరోజు తన ఎకనామికల్ ఫ్యూచర్ కోసం భారతదేశం తలుపు తట్టడం మనందరికీ గర్వకారణం. ఈ పర్యటన కేవలం ఒక నార్మల్ టూర్ కాదు. బ్రెక్సిట్ తర్వాత బ్రిటన్ ఎకానమీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. యూరోపియన్ మార్కెట్కు దూరమవడంతో బ్రిటన్ ఎకానమీ తీవ్రంగా దెబ్బతింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది, జాబ్స్ తగ్గాయి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి మళ్ళాయి. అలాంటి పరిస్థితుల్లో భారత్ బ్రిటన్కి ఒక బలమైన ఆసరాగా మారింది. బ్రిటన్ తన ఎకానమీని తిరిగి నిలబెట్టుకోవడానికి, ఎకనామికల్ ఈక్వాలిటీని సాధించడానికి భారత్ సహాయం కోరింది. ఇది ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన దేశం, ఒకప్పుడు తన వలస దేశమైన భారతదేశం వైపు చూడడం అనేది హిస్టారికల్ పాయింట్ అని చెప్పొచ్చు. కేర్ స్టార్మర్తో పాటు 100 మందికి పైగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు భారతదేశానికి వచ్చారు. ఇది సాధారణ ప్రతినిధి బృందం కాదు. ఇది బ్రిటన్ ఆర్థిక భవిష్యత్తుపై వారికున్న ఆశ, నమ్మకానికి ప్రతీక. భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు మాత్రమే తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడగలవని వారు బలంగా నమ్మారు. ఒకప్పుడు భారతదేశాన్ని నిర్దాక్షిణ్యంగా దోచుకున్న బ్రిటన్ ఈరోజు భారతదేశంతో వ్యాపారం కోసం రిక్వెస్ట్ చేస్తోంది. భారతదేశ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బ్రిటన్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది. స్టార్మర్ దీన్ని తన అతిపెద్ద విజయమని ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఏ బ్రిటిష్ ప్రధానమంత్రి కూడా ఇంత పెద్ద, ఇంత ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు. బ్రిటిష్ మీడియా దీన్ని బ్రెక్సిట్ తర్వాత అతిపెద్ద విజయంగా చెబుతోంది. ఫ్రెండ్స్, ఇక్కడ అసలు విజేత ఎవరు? ఈ ఒప్పందం వల్ల నిజమైన అతిపెద్ద బెనిఫిషియరీ ఎవరు? ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఒప్పందం ద్వారా భారతదేశం నుంచి ఎగుమతయ్యే 99% వస్తువులు ఎలాంటి టారిఫ్లు లేకుండా, ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా బ్రిటన్ మార్కెట్లోకి ఎంటర్ కాగలవు. ఇది భారతదేశానికి ఒక భారీ ఎకనామిక్ బూస్టర్. నిజానికి బ్రిటన్ తన మార్కెట్లని భారతీయ వస్తువుల కోసం ఓపెన్ చేయడానికి ఒక భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వారికి ఈ విషయం బాగా తెలుసు. బ్రిటిష్ కంపెనీలు ఇప్పుడు భారతదేశంలో కొత్త అవకాశాల్ని, పెట్టుబడుల మార్గాల్ని అన్వేషిస్తాయి. అయితే ఈసారి గేమ్ రూల్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. ఇప్పుడు గేమ్ రూల్స్ని డిసైడ్ చేసేది బ్రిటన్ కాదు, భారత్. మరోవైపు అమెరికా వైపు చూస్తే అక్కడ స్పష్టమైన ఆందోళన, భయం కనిపిస్తున్నాయి. అమెరికాలోని ప్రముఖ థింక్ ట్యాంకులు, ఎక్స్పర్ట్స్ ఈ విషయంపై తీవ్రంగా చర్చిస్తున్నారు. భారతదేశం ఇండియా కార్డ్ని చాలా తెలివిగా ఉపయోగించి అమెరికాని ఆశ్చర్యపరిచి ఓడించిందని వారు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు అమెరికా పరిశ్రమలకి ఒక పెద్ద, నమ్మకమైన మార్కెట్గా ఉన్న భారతదేశం ఇప్పుడు బ్రిటన్తో 0% టారిఫ్ ఒప్పందాల్ని కుదుర్చుకుంటోంది. అమెరికా బిజినెస్ లీడర్స్, పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకే మమ్మల్ని ఓడించింది అని వారు వాపోతున్నారు.
వాషింగ్టన్లో చర్చలు, వార్తలు ఏంటంటే భారతదేశం యొక్క కొత్త భాగస్వామ్యాల వల్ల అమెరికా యొక్క పవర్ మెల్లగా వీక్ అవుతోందని, దాని ఆధిపత్యం తగ్గుతోందని అమెరికాకు చాలా పెద్ద భయం పట్టుకుంది. భారతదేశం గ్లోబల్ ట్రేడ్కి ఒక కొత్త కేంద్రంగా, ఒక కొత్త హబ్గా ఎదుగుతున్న తీరుని అమెరికా చాలా బాగా గమనిస్తోంది. ఇది దాని ఆర్థిక అహంకారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఏ అగ్రరాజ్యం కూడా ప్రపంచంలో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్, అతిపెద్ద వినియోగదారుల బజార్ ఇప్పుడు తన ఆదేశాలకి అనుగుణంగా నడవకపోతే సహించదు. కానీ భారతదేశం ఇప్పుడు ఎవరి ఆదేశాలకి లొంగడం లేదు. భారతదేశం యొక్క పెరుగుతున్న పవర్కి ఒక సరైన ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ ప్రధానమంత్రి భారతదేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకుని తన దేశంలో ఒక హీరో కావాలని, తన పాపులారిటీని పెంచుకోవాలని అనుకున్నారు. కానీ ఇక్కడ అసలు హీరో, అసలు విజేత మన భారతదేశమే. ఒకవేళ భారతదేశం ఈ ఒప్పందానికి ఒప్పుకోకపోతే ఈ మొత్తం పర్యటన, ఈ మొత్తం కార్యక్రమం కేవలం ఒక ప్రదర్శనగా, ఒక బోలు షోగా మిగిలిపోయేది. ఈ పర్యటన ఎందుకు చారిత్రాత్మకమైంది, ఎందుకు ముఖ్యమైంది అంటే గ్లోబల్ పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. కాలం మారిపోయింది. ఒకప్పుడు భారతదేశం బ్రిటన్ నుంచి అనుమతి కోరేది, రిక్వెస్ట్ చేసేది. ఈరోజు బ్రిటన్ భారతదేశం నుంచి అవకాశాల్ని, పార్ట్నర్షిప్స్ని రిక్వెస్ట్ చేస్తోంది. ముంబైలో అడుగుపెట్టిన వెంటనే కేర్ స్టార్మర్కి ఒక వాస్తవం బాగా అర్థమైంది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ తన పాలనను ప్రారంభించిన పవిత్ర భూమి. ఇక్కడి నుంచే వారు భారతదేశాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఇప్పుడు రూల్స్ భారతదేశానివి, గేమ్ భారతదేశాంది, గ్రౌండ్ భారతదేశాంది, మరియు నిర్ణయాలు కూడా భారతదేశానివే. బ్రిటిష్ ప్రధానమంత్రితో పాటు బ్రిటిష్ ఎయిర్వేస్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, బ్రిటిష్ టెలికాం మరియు అనేక ఇతర పెద్ద కంపెనీల సీఈఓలు, టాప్ లీడర్లు వచ్చారు. వారి దృష్టి మొత్తం భారతదేశం యొక్క వేగంగా పెరుగుతున్న మిడిల్ క్లాస్ కేటగిరీ మీద ఉంది. 140 కోట్లకు పైగా వినియోగదారులున్న ఈ దేశం ఇప్పుడు కేవలం ఒక సాధారణ మార్కెట్గా మాత్రమే లేదు. బదులుగా ప్రపంచ పెట్టుబడులకి ఒక రాజధానిగా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కి కేంద్రంగా మారుతోంది. అమెరికా యొక్క పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ పరిణామాల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి, భయపడుతున్నాయి. ఇదే కారణంతో సిలికాన్ వ్యాలీలోని నిపుణులు, విశ్లేషకులు ఒక విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. భారతదేశం బ్రిటన్తో ఈ పెద్ద అడుగు వేసినందున త్వరలో యూరప్, ఆసియాలోని మిగిలిన దేశాలు కూడా ఇదే దిశగా పయనిస్తాయి, ఇదే మార్గంలో నడుస్తాయి. అంటే అమెరికా యొక్క ఏకస్వామ్యం, దాని గుత్తాధిపత్యం క్రమంగా విచ్ఛిన్నమవడం ప్రారంభమైంది. అందుకే అమెరికా మీడియా ఈ పరిణామాన్ని ఒక పెద్ద వేకప్ కాల్, ఒక హెచ్చరికగా అభివర్ణిస్తోంది. భారతదేశం మరియు యూకే మధ్య వాణిజ్యం గతంలో $56 బిలియన్ ఉండేది. ఇది అప్పటికే ఒక పెద్ద మొత్తం. ఇప్పుడు టార్గెట్ ఏంటంటే 2030 నాటికి దీన్ని డబుల్ చేసి $112 బిలియన్ చేర్చాలి. అయితే భారతదేశం యొక్క మెయిన్ కాన్సంట్రేషన్ అంతా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్పై ఉంది. ఇక్కడ ఎవరూ యజమాని కాదు, ఎవరూ సేవకుడు కాదు. ఇదే ఈ ఒప్పందం యొక్క అతిపెద్ద విజయం. ముంబైలో లభించిన అద్భుతమైన స్వాగతం చూసి బ్రిటిష్ మీడియా సంతోషంతో ఉప్పొంగింది. రోడ్లపై రంగుల పోస్టర్లు, జెండాల వరుసలు, సాంప్రదాయ భారతీయ స్వాగతం చూసి అక్కడి రిపోర్టర్లు ఇండియా ఈజ్ ట్రీటింగ్ స్టార్మర్ లైక్ ఏ గ్లోబల్ లీడర్ అని అన్నారు. కానీ అసలు నిజం ఏంటంటే భారతదేశం ఇప్పుడు స్వయంగా ఒక గ్లోబల్ లీడర్గా మారింది. మరియు బ్రిటన్ కేవలం ఒక అతిథి. బ్రిటన్కి ఈ పర్యటన కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అది వారి సర్వైవల్ క్వశ్చన్. బ్రెగ్జిట్ తర్వాత దాని యూరోపియన్ మార్కెట్ టోటల్గా తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ వేగంగా పెరిగింది, ఉద్యోగాలు తగ్గాయి, ఫారెన్ ఇన్వెస్టర్స్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంతో పార్ట్నర్షిప్ మాత్రమే బ్రిటన్కు ఎకనామికల్ ఆక్సిజన్ ఇవ్వగలదు, దాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడగలదు. మీరు నమ్మకపోతే స్వయంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రచురించిన అఫీషియల్ రిపోర్ట్స్ని చూడండి. ఈ నివేదికలో యూకే ప్రభుత్వం స్వయంగా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. దాదాపు 7,000 కొత్త ఉద్యోగాలు బ్రిటన్లో కేవలం భారతీయ కంపెనీల ప్రతినిధులు తమ దేశాన్ని సందర్శించడం వల్ల మరియు వారు చేసిన పెట్టుబడుల వల్ల క్రియేట్ అవుతాయని పేర్కొంది. నిజానికి 64 భారతీయ కంపెనీలు బ్రిటన్లో $1 బిలియన్ పైగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెడతాయి.